ఏపీలోని ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలని, అందులో కుప్పం నియోజకవర్గం ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా గుడిపెళ్ల మండలం పొగురుపల్లిలో స్వర్ణ కుప్పం పెట్టుబడుల వేదిక పేరుతో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదిక మీదే భారీ ఎత్తున పరిశ్రమలకు శంకుస్థాపనలు, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆయా పారిశ్రామికవేత్తలతో మాట్లాడించారు. ఎన్ని కోట్ల రూపాయలతో, ఎంతమందికి ఉపాధి లక్ష్యంతో, ఎప్పటిలోగా ప్రారంభించే లక్ష్యంతో పనులు చేస్తున్నారో వారితో చెప్పించి మాట తీసుకున్నారు. ప్రపంచంలోని ఉత్తమ పరిశ్రమలను రాష్ట్రానికి, కుప్పానికి తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇరవై 27 పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయని, వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కుప్పంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు అన్ని రకాలుగా సహకరిస్తామని, ఆ బాధ్యత తనదని చెప్పారు. కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన కోరికగా పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ ను అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్వేర్ సంస్థగా ఉన్న అడిడాస్ కుప్పానికి వచ్చిందని, 2 సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థను కూడా తెచ్చామని సీఎం తెలిపారు. కుప్పం తలసరి ఆదాయం 2.11 లక్షలకు చేరిందన్నారు సీఎం చంద్రబాబు. ఇక కుప్పంలో ఇవాళ కూడా సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు స్థానికులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.